హ్యాపీ బర్త్డే టు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల డాక్టర్ అంజారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే మిత్రుడు, స్వాగతం లక్ష్మణ సమాజితం. మరి రంగారెడ్డి జిల్లా చైర్మన్ తీగల అనితారెడ్డి గారి యొక్క బర్త్డే ఘనంగా నిర్వహిస్తున్నారు టీకేఆర్ కాలేజీలోని. మరి ఇక్కడ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ మరి గౌండ్ల రవీంద్ర గౌడ్ గారు వచ్చారు. వారు ఇప్పుడే మరి నోట్స్ బుక్స్ డొనేట్ చేయడం కూడా జరిగింది. వారిని అడిగి మనకు కొంచెం తెలుసుకుందాం. అయితే బర్త్డే పురస్కరించుకున్న నోట్ బుక్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనిత మేడం గారు బాగా డెవలప్మెంట్లు చేస్తున్నారు జిల్లాలో, చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాబట్టి మాకు చాలా హ్యాపీ మేడం గురించి. మొత్తం మీద చూసినట్టయితే మొదటి బర్త్డే చైర్మన్ అయిన తర్వాత ఇంకేమైనా కొత్తగా స్పెషల్ కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా మీరు సర్పంచ్గా? ఇప్పుడు ఆమె అయితే చాలా అనుకూలంగా మాకు నిధులు కేటాయిస్తున్నారు. ఇప్పుడు మేము పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలా కేసీఆర్ గారు చేసిన ఏదైతే మాకు సర్పంచులకు పవర్ ఇచ్చిండో చాలా అద్భుతంగా ఉంది. గ్రామాలన్నీ బాగా డెవలప్ చేస్తున్నాం, బాగా క్లీన్ చేస్తున్నాం, బాగా అద్భుతంగా మేము సక్సెస్ అవుతున్నాం. ప్రజల కోరిక తీరుస్తున్నాం. ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి మాకు ఇదొక సువర్ణ అవకాశం అని భావిస్తున్నాం. ఈరోజు V3 న్యూస్ తరపున అనితారెడ్డి గారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి అనితారెడ్డి వారి మేడం గారికి జన్మదినం సందర్భంగా V3 తరపున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. మేడం గారు మాకు ఎన్నో రకాలగిన మొన్ననే రీసెంట్గా మాకు ఎన్నో రోడ్లకు అవిడిగిన మేడం గిన ఫండ్ పెట్టింది. ఇట్లాంటి జన్మదినాలు మన్నీ మేడం ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఉదయపూర్ జన్మదినాలు ముగిస్తుంది. V3 ఛానల్ తరఫున అనితారెడ్డి గారికి మరోసారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి వారి తరఫున, మా సర్పంచ్ గారి తరఫున వచ్చి ఇక్కడ బుక్స్ కానుకలు ఇవ్వడం జరిగింది. ఇదే ప్రోత్సాహం అనితారెడ్డి గారి ముందు ఉంచుతారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం గారికి.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Happy birthday. జై తెలంగాణ. మరి ఈరోజు మన తెలంగాణ ఒక బంగారు బాటలో సాగుతున్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా మరి పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి ఈ గ్రీన్ బెల్ట్ని పెంచడానికి ప్రతి ఒక్కరము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈరోజు మేము మీర్పేట్ టీకేఆర్ కళాశాలలో మన చైర్మన్ గారు తీగల కృష్ణారెడ్డి గారు మరి మిగతా లీడర్లు అందరము కలిసి మొక్కలు నాటడంలో పాల్గొన్నాము. అందులో ముఖ్యంగా మన జోగినపల్లి సంతోష్ గారు రాజ్యసభ మెంబర్ గారు మరి గ్రీన్ ఛాలెంజ్ కాంటెస్ట్ అని స్టార్ట్ చేశారు. సో ఆ గ్రీన్ ఛాలెంజ్ భాగంగా ఈరోజు మరి నేను రాధేశం గౌడ్ ఎస్ఎఫ్సి చైర్మన్ గారి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయబడి మరి ఈరోజు నేను నా వంతు షేర్గా ఒక మొక్క నాటాను ఇక్కడ. మరి అలాగే నేను ఆ గ్రీన్ ఛాలెంజ్ ఈరోజు మా టీకేఆర్ కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డికి గారికి మరియు అలాగే ప్రిన్సిపల్స్ ఇద్దరికి కూడా మేము పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషమైన విషయం. ఇది ఇలా ఒక చైన్ లాగా సాగుతూ ఉంటే ఒక్కటి కాదు అనేక మొక్కలు నాటబడతాయి. మరి మన తెలంగాణని ఒక చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హరితహారం స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ దాంట్లో భాగస్వాములై మరి గత 3 సంవత్సరాల నుంచి 3 విడతలు ఎన్నో చెట్లు నాటడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఇది ఇలాగే పాస్ అవుతూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ మరి ఎంపీ గారు సంతోష్ గారు దీన్ని ముందుకు సాగనించి ఇప్పటికే ఇలా జిల్లా పరిషత్ చైర్మన్
డాక్టర్ అనితారెడ్డి గారి జన్మదిన సందర్భాన అనేక మంది చెట్లు నాటుకొని ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఇల్లున్న పేరెట్లో ఒక్క మొక్క ప్రతిరోజు నాటితే బ్రహ్మాండమైనటువంటి గ్రీనరీ వస్తుంది. ఈరోజు మీకు తెలుసు, గతంలో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరగా ఈరోజు రింగ్ రోడ్స్ కానీ, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ అన్నిట్లో కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తే తప్పకుండా భారతదేశంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ నెంబర్ 1 వచ్చే అవకాశం మనకు ఎక్కువగా ఉన్నాయి. మీరు చూశారు, ఇప్పటికే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా కొత్త కొత్త రోడ్స్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినాయి. కనుక ముఖ్యంగా ప్రజలకు అందరూ కోరేది, ఈ ప్రాంత ప్రజలు కాకుండా తెలంగాణ ప్రజలను కోరేది, ప్రతి ఒక్కరు కూడా ఉన్న పెరటల్లో ఒక చెట్టు నాటవలసిందిగా మేము అందరూ కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. ఈరోజు మన జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారు హ్యాపీ బర్త్డే టు అనిత. ఈరోజు మనము కేసీఆర్ గారి పిలుపు మేరకు మరియు జగనపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు టీకేఆర్ గారి కాలేజ్లో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఇలాగే సాగితే మన తెలంగాణను హరిత తెలంగాణగా చాలా అంటే ఎక్కడా లేని విధంగా ఇది మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా చేసుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి కానీ ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇక మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే మనము తెలంగాణ మన భారతదేశంలోనే హైదరాబాద్ను నెంబర్ 1గా చేసుకోవచ్చు. ఇది ఇలాగే మన కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్లేస్లో ఇలా గ్రీన్ ఛాలెంజ్ చేయడం, ఇది హరితహారం చేయడం జరుగుతుంది. దీన్ని హరితహారంలో పెట్టిన మొక్కను ప్రతి మొక్కను మనం బతికించుకోగలిగితే, ప్రతి ఒక్కరూ దాన్ని బతికించుకోవడానికి ట్రై చేసి బతికించగలిగితే తప్పకుండా హరితహారం సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇలా పర్యావరణాన్ని ప్రతి ఒక్కరం కాపాడగలిగి ముందు తరాల వారికి మనము చక్కని వాతావరణాన్ని ఇవ్వగలుగుతాము. ఇది మన కేసీఆర్ గారు చేపట్టిన గొప్ప పథకము. దీన్ని ప్రతి ఒక్కరము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. తీగల అనితారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం హరితహారం. మన తెలంగాణలోనే మన హరితహారం కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది, ఇంకా సాగాలి. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటి ఆ మొక్కలు నాటి వదిలేయకుండా ప్రతి ఒక్కరూ ఆ మొక్కని పరిరక్షించాలి.
you.